Hi everyone, welcome to R-Cube Maths, yours Rajshekhar, Faculty of Mathematics. సో మనము ముందు క్లాస్లో కర్ణల గురించి మనము డిస్కస్ చేసాం. అంటే కర్ణి అంటే ఏంటి, సో మనకు ఆర్డర్ ఆఫ్ ది సర్డ్, కర్ణి యొక్క పరిమాణం ఏ విధంగా గుర్తించాలి, అలాగే మనకు టైప్స్ ఆఫ్ సర్డ్స్, కర్ణుల్లో రకాల గురించి మనము తెలుసుకోవడం జరిగింది. సో అదేవిధంగా లాస్ ఆఫ్ రాడికల్స్, కర్ణుల యొక్క సూత్రాలు, న్యాయాల గురించి మనము తెలుసుకోవడం జరిగింది. సో ఈరోజు మరొక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనము తెలుసుకుందాం. సో అదేంటంటే కంపారిజన్ ఆఫ్ సర్డ్స్, కర్ణులను పోల్చుట. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. సో మనకు ఈ టాపిక్ మీద కంపల్సరీ మనకు ప్రశ్న అనేది రెగ్యులర్గా అడగడం జరుగుతుంది. మరి కర్ణులను పోల్చడం అంటే మనకు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సర్డ్ ఈజ్ లార్జెస్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సర్డ్ ఈజ్ లీస్ట్, క్రింది వాటిలో గరిష్ట కర్ణి ఏది, క్రింది వాటిలో కనిష్ట కర్ణి ఏది. సో ఎస్ఐటి అరేంజ్ ద గివెన్ సర్డ్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ అని చెప్తాడు. అంటే క్రింది కర్ణులను ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో అమర్చమని అడగడం జరిగింది. ఇటువంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు అడుగుతాడు. సో మనము ఏ విధంగా కనుక్కోవాలనేది చూద్దాం. సో మనకు కంపారిజన్ ఆఫ్ సర్డ్స్లో మనకు ఫస్ట్ వన్, సో విచ్ ఈజ్ గ్రేటర్ అడగవచ్చు. అలానే విచ్ ఈజ్ లీస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్, ఆర్ అరేంజ్ ద గివెన్ సర్డ్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ అని అడగడం జరుగుతుందన్నమాట. అయితే మనము ఫస్ట్ ఒకే పరిమాణం కలిగిన కర్ణులను ఏ విధంగా పోల్చాలనేది తెలుసుకుందాం. తర్వాత మనకు వేర్వేరు పరిమాణం కలిగిన కర్ణులను ఏ విధంగా పోల్చాలనేది తెలుసుకుందాం. సో మనకు హౌ టు కంపేర్ ద సర్డ్స్ హ్యావింగ్ ద సేమ్ ఆర్డర్, దట్ ఈస్ ఫస్ట్ వన్. సో మనకు ఫస్ట్ వన్ అంటే ఒకే పరిమాణం గల కర్ణులను పోల్చడం. సో ఏ విధంగా పోల్చాలనేది ఒకసారి మనము చూద్దాం. సపోజ్ క్యూబ్ రూట్ ఆఫ్ 5, సో క్యూబ్ రూట్ ఆఫ్ 12 ఇచ్చాడు. సో క్యూబ్ రూట్ ఆఫ్ 5, క్యూబ్ రూట్ ఆఫ్ 12, ఈ రెండిట్లో ఏది లీస్ట్ అవుతుంది లేదా ఏది గరిష్టమైనది మనం కనుక్కోవాలి. సో ఇప్పుడు ఒకే పరిమాణం కర్ణులు ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే రాడికెంట్స్ను కంపేర్ చేయాలి. రాడికెంట్స్, సో ఇక్కడ రాడికెంట్ ఈజ్ 5, ఇక్కడ రాడికెంట్ ఈజ్ 12. సో బాగా గుర్తుంచుకోండి, ఒకే పరిమాణం గల కర్ణులను పోల్చాలనుకున్నప్పుడు రాడికెంట్స్ను మనము పోల్చాలి. సో ఇప్పుడు 5, 12ను పోల్చినప్పుడు 5 ఈజ్ లెస్ దెన్ 12 ఆర్ 12 ఈజ్ గ్రేటర్ దెన్ 5 అవుతుంది. మరి 5 12 కన్నా చిన్నది కాబట్టి సో నౌ క్యూబ్ రూట్ ఆఫ్ 5 ఈజ్ లెస్ దెన్ క్యూబ్ రూట్ ఆఫ్ 12 ఆర్ క్యూబ్ రూట్ ఆఫ్ 12 ఈజ్ గ్రేటర్ దెన్ క్యూబ్ రూట్ ఆఫ్ 5. సో చాలా సింపుల్గా మనము కంపేర్ చేయొచ్చు. కాబట్టి ఒకే పరిమాణం కలిగిన కర్ణులను పోల్చాలనుకున్నప్పుడు వాటి రాడికెంట్స్ని మనము పోల్చాలి. సో ఏ రాడికెంట్ అయితే మనకు చిన్నదవుతుందో ఆ సర్డ్ మనకు చిన్నదవుతుంది. సో మరి రాడికెంట్ పెద్దది కలిగిన కర్ణి వచ్చేసి పెద్దదవుతుందని చెప్పవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకు ఒకే ఆర్డర్ కలిగిన కర్ణులను పోల్చవచ్చు. సపోజ్ మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో 12th రూట్ ఆఫ్ 100, సో 12th రూట్ ఆఫ్ 157 అండ్ 12th రూట్ ఆఫ్ 256లలో ఏది గరిష్టమైనది విచ్ ఈజ్ లార్జెస్ట్ వన్ అన్నాడు. సో ఇప్పుడు అన్నిటికీ మనకు ఆర్డర్ 12. సో ఆర్డర్ ఆఫ్ ది సర్డ్, ఆర్డర్ అన్నిటికీ మనకు సేమ్ ఆర్డర్ ఉంది, 12 ఉంది. మళ్ళీ ఒకే ఆర్డర్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే గరిష్టమైనది కాబట్టి రాడికెంట్స్ని కంపేర్ చేయాలి. 256 ఈజ్ గ్రేటర్ దాన్ 157 ఈజ్ గ్రేటర్ దాన్ 100 అవుతుంది. సో ఆర్డర్ 12 కాబట్టి 12th రూట్ ఆఫ్ 256 ఈజ్ గ్రేటర్ దాన్ 12th రూట్ ఆఫ్ 157 ఈజ్ గ్రేటర్ దాన్ 12th రూట్ ఆఫ్ 100 అవుతుంది. సో అన్నిటికన్నా మనకు గ్రేటెస్ట్ సర్డ్ ఏమవుతుందంటే 12th రూట్ ఆఫ్ 256 అవుతుంది. సో ఇలా చాలా ఈజీగా మనము కంపారిజన్ చేయవచ్చు అన్నమాట. కాబట్టి
బాగా గుర్తుంచుకోవాలి, ఒకే పరిమాణం కలిగిన కర్ణులను ఏ విధంగా పోలుస్తున్నాం అనేది. ఇప్పుడు నెక్స్ట్ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఏంటంటే వేర్వేరు పరిమాణం కలిగిన కర్ణులను ఏ విధంగా పోల్చాలి సో అనేది మనము తెలుసుకుందాం. మరి వేర్వేరు పరిమాణం కలిగిన కర్ణులను పోల్చాలంటే ఫస్ట్ వాటిని ఒకే పరిమాణం కలిగిన కర్ణుల్లోకి మార్చుకోవాలన్నమాట. అది ఎలాగో చూద్దాం. సో సపోజ్ మనకు క్యూబ్ రూట్ ఆఫ్ 4 ఆర్ ఫోర్త్ రూట్ ఆఫ్ 5లలో గరిష్టమైనది విచ్ లార్జెస్ట్ వన్ కనుక్కోవాలి మనకి. సో ఇక్కడ మనకు క్యూబ్ రూట్ ఆఫ్ 4 ఆర్ ఫోర్త్ రూట్ ఆఫ్ 5లలో గరిష్టమైనది ఏది లార్జెస్ట్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటి యొక్క ఆర్డర్స్ చూడాలి. సో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది, అంటే మనకు వాటిని ఒకే పరిమాణంలోకి ఒకే ఆర్డర్లోకి మార్చుకోవాలి. ఒకే ఆర్డర్లోకి మార్చుకోవాలి, అది ఏ ఆర్డర్లోకి మార్చుకోవాలంటే సో ఈ ఆర్డర్స్ యొక్క ఎల్సిఎం మనం కనుక్కోవాలి. అంటే ఎల్సిఎం ఆఫ్ 3 and 4 ఈజ్ 12. సో ఇవి పరిమాణాల యొక్క ఆర్డర్స్ యొక్క ఎల్సిఎం కసాగు ఎంతైతే వస్తుందో ఆ ఆర్డర్ మనం కనుక్కొని ప్రతి కర్ణిని మనకు 12 పరిమాణం కలిగిన కర్ణులేకి మార్చాలి. అది ఎలాగనేది చూద్దాం. ఆల్రెడీ ముందు క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఇప్పుడు కూడా మనము చూద్దాం. ఇప్పుడు క్యూబ్ రూట్ ఆఫ్ 4ను మనము ఇక్కడ ఆర్డర్ 3 మనకి ఇక్కడ 12 రావాలంటే ఇక్కడ 3ని మనము 4తో మల్టిప్లై చేయాలా. సో జనరల్గా మనకు దీన్ని ఏం రాస్తామంటే 4 పవర్ 1/3 రాస్తాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 4 పవర్ మనకు 1/3 అలానే రాసి ఇక్కడ 12 రావాలన్నప్పుడు డినామినేటర్ను 4తో మల్టిప్లై చేయాలి. అప్పుడు న్యూమరేటర్ని కూడా 4తో మల్టిప్లై చేస్తాం, అంటే ఆ వాల్యూ ఏం చేంజ్ కాకుండా. సో 4 పవర్ 4/12 అవుతుంది. సో నౌ వీ కెన్ రైట్ ఆర్డర్ డినామినేటర్ 12th రూట్ ఆఫ్ 4 పవర్ 4 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 12th రూట్ ఆఫ్ 256 అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా అయితే దీన్ని ఇలా కాకుండా మనము షార్ట్కట్లో ఎలా కన్వర్ట్ చేస్తామంటే సో క్యూబ్ రూట్ ఆఫ్ 4 తీసుకుంటాం. మనకు ఇక్కడ ఎల్సిఎం కనుక్కోండి, ఎల్సిఎం 12 కాబట్టి మనకి ఇక్కడ 12 ఆర్డర్ 12 రావాలంటే మనకి ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి, 3ని 4తో మల్టిప్లై చేయాలి. 3ని 4తో మల్టిప్లై చేస్తే 12 వస్తుంది. 3ని 4తో ఏ నెంబర్తో అయితే మల్టిప్లై చేస్తామో దాన్ని ఎక్స్పోనెంట్గా ఇక్కడ తీసుకోవాలి. సో ఇక్కడ మనకు ఆర్డర్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తామో ఇక్కడ మనకు ఎక్స్పోనెంట్ కూడా అదే నెంబర్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ రెండు న్యూమరేటర్ డినామినేటర్ కాబట్టి సో వెరీ బాగా గుర్తుంచుకోవాలి. సింపుల్ షార్ట్ కట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనం తక్కువ టైంలో ఈజీగా చేయవచ్చు అనమాట. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3 × 4 12th రూట్ ఆఫ్ 256. చూడండి ఈ సింప్లిఫికేషన్ అంతా కూడా మనకు టైం టేకింగ్, ఇది అవసరం లేకుండా మనకు సింపుల్గా చేస్తున్నాం. నెక్స్ట్ వన్ తీసుకుందాం. సో 4th రూట్ ఆఫ్ 5 ఇక్కడ మనకు 12 రావాలి. మరి ఆర్డర్ 12 రావాలంటే ఇక్కడ 3తో మల్టిప్లై చేయాలి, ఎక్స్పోనెంట్ 3 తీసుకోవాలి. 4 × 3 12th రూట్ ఆఫ్ 5కి ఇప్పుడు 125 అవుతుంది. ఇలా సేమ్ ఆర్డర్లోకి వచ్చిన తర్వాత వాటి యొక్క రాడికెంట్స్ని మనం కంపేర్ చేస్తాం. క్వశ్చన్ లార్జెస్ట్ అన్నాడు, సో లార్జెస్ట్ అన్నాడు కాబట్టి ఈ రెండిట్లో 256 ఈజ్ గ్రేటర్ దాన్ 125. సో నౌ 12th రూట్ ఆఫ్ 256 ఈజ్ గ్రేటర్ దాన్ 12th రూట్ ఆఫ్ 125. సో అప్పుడు మనకు లార్జెస్ట్ ఏమవుతుంది, 12th రూట్ ఆఫ్ 256 ఈజ్ నథింగ్ బట్ సో క్యూబ్ రూట్ ఆఫ్ 4. సో ఈ విధంగా మనకు ఆన్సర్ వచ్చేసి క్యూబ్ రూట్ ఆఫ్ 4 అవుతుంది. చాలా ఈజీగా మనము లార్జెస్ట్ లీస్ట్ కనుక్కోవచ్చు, అలానే అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లోకి కూడా మనము మార్చవచ్చు అనమాట. సో ఇది మనకు మరొకసారి చూడండి. సో ఇక్కడ మనకు క్యూబ్ రూట్ ఆఫ్ 4 ఇదంతా ఏం లేకుండా మనం డైరెక్ట్గానే చెప్పవచ్చు. చూడండి, సో 3 4 ఎల్సిఎం 12 రావాలంటే ఇక్కడ 4తో మల్టిప్లై చేయాలి, ఇక్కడ 4 తీసుకోవాలి, 256 అవుతుంది. 12 రావాలంటే ఇక్కడ 3తో మల్టిప్లై చేయాలి, 5 క్యూబ్ అవుతుంది 125. 256 125లో 256 లార్జెస్ట్, క్యూబ్ రూట్ ఆఫ్ 4 ఈజ్ ద లార్జెస్ట్ అవుతుంది. సో ఈ విధంగా చేయాలి. రైట్.
సో ఇప్పుడు మనకు అసెండింగ్ ఆర్డర్ ఆరోహణ క్రమం, డిసెండింగ్ ఆర్డర్ అవరోహణ క్రమం అనేవి ఇచ్చిన కర్ణలను ఏ విధంగా రాయాలనేది ఒకసారి చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు అరేంజ్ ద ఫాలోయింగ్ సర్డ్స్ ఇన్ ascending order. సో ఆరోహణ క్రమంలోకి అరేంజ్ చేయమన్నాడు. సో మనకు ఇచ్చిన సర్డ్స్ ఒకసారి చూస్తే క్యూబ్ రూట్ ఆఫ్ 5, సో ఫోర్త్ రూట్ ఆఫ్ 6, సో రూట్ 2. సో ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. వీటిని అసెండింగ్ ఆర్డర్లోకి మనం రాయాలి. సో ఫస్ట్ మనకు ఆర్డర్స్ చూడండి. సో ఎల్సిఎం కాసాగు ఎల్సిఎం ఆఫ్, సో ఎల్సిఎం ఆఫ్ 3, 4, ఇక్కడ ఆర్డర్ 2. సో 2, 4, 3 ఎల్సిఎం మనకు 12 వస్తుంది. అంటే ఇక్కడ ప్రతి సడన్ మనకు 12 ఆర్డర్ వచ్చే విధంగా రాసుకోవాలి. అంటే ఇప్పుడు సపోజ్ క్యూబ్ రూట్ ఆఫ్ 5, ఇక్కడ మనకు 12 రావాలంటే 3ను 4తో మల్టిప్లై చేయాలి, ఎక్స్పోనెంట్ 4 తీసుకోవాలి. సో ఫోర్త్ రూట్ ఆఫ్ 6 ఇంటూ 3, 12 రావాలంటే 4ను 3తో మల్టిప్లై చేయాలి, ఎక్స్పోనెంట్ మనము 3 తీసుకుంటాం. సో నౌ 2 ఇక్కడ ఆర్డర్ 2 ఉంది కానీ మనం రాయమన్నమాట. సో ఆర్డర్ ఈజ్ 2, 12 రావాలంటే ఇంటూ 6, సో ఇక్కడ ఎక్స్పోనెంట్ 6 తీసుకోవాలి. సో 3 ఇంటూ 4, 12th రూట్ ఆఫ్ 5 పవర్ 4 625 అవుతుంది. సో 12th రూట్ ఆఫ్ 2 16, సో 12th రూట్ ఆఫ్ 64 అవుతుంది. సో ఈ విధంగా మనము ఒకే ఆర్డర్లోకి ఫస్ట్ కన్వర్ట్ చేసాం. ఇప్పుడు వీటిని అసెండింగ్ ఆర్డర్లో రాస్తాం. ఆరోహణ క్రమం అన్నప్పుడు అసెండింగ్ ఆర్డర్ అన్నప్పుడు స్మాల్ టు స్మాల్ నంబర్ నుంచి మనము బిగ్ నంబర్ లార్జెస్ట్ నెంబర్కి రాయాలి. వీటన్నిటిలో స్మాల్ నెంబర్ వచ్చేసి సో 12th రూట్ ఆఫ్ 64 అవుతుంది. సో నెక్స్ట్ వన్ 12th రూట్ ఆఫ్ 216 అవుతుంది. నెక్స్ట్ వన్ 12th రూట్ ఆఫ్ 625 అవుతుంది. సో 12th రూట్ ఆఫ్ 64 అంటే మనకు 12th రూట్ ఆఫ్ 64 ఈజ్ నథింగ్ బట్ రూట్ 2. 12th రూట్ ఆఫ్ 216 ఈజ్ నథింగ్ బట్ 4th రూట్ ఆఫ్ 6. 12th రూట్ ఆఫ్ 625 ఈజ్ నథింగ్ బట్ క్యూబ్ రూట్ ఆఫ్ 5. సో ఇది మనకు అసెండింగ్ ఆర్డర్ అనమాట. సో ఒకవేళ మనకు డిసెండింగ్ ఆర్డర్ రాయమని అంటే సో జస్ట్ మనకి ఇవి రివర్స్లో రాస్తే సరిపోతుంది. క్యూబ్ రూట్ ఆఫ్ 5, 4th రూట్ ఆఫ్ 6, సో రూట్ 2. సో ఇది మనకు అవరోహణ క్రమము అని చెప్తాం. సో ఈ విధంగా మనము ఆరోహణ క్రమంలో రాయమన్నా అవరోహణ క్రమంలో రాయమన్నా మనకు ఒకే కాన్సెప్ట్. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ మనకు వేరు పరిమాణాలు కలిగిన కర్ణలు ఇచ్చినప్పుడు వాటి ఆర్డర్స్ తీసుకొని వాటి ఎల్సిఎం కనుక్కోవాలి. ప్రతి కర్ణని కూడా ఎల్సిఎం ఎంతైతే వస్తుందో ప్రతి కర్ణని కూడా ఎల్సిఎంతో సమానంగా ఉండే పరిమాణంలోకి మార్చుకోవాలి. అది షార్ట్ కట్లు ఎలా మార్చుకోవాలి అని చెప్పాను. అంటే మనకు ఇక్కడ ఆర్డర్ని ఏ సంఖ్యతో గుణిస్తే ఎక్స్పోనెంట్ అదే సంఖ్య తీసుకోవాలి. ఇదొక బేసిక్ పాయింట్ బాగా గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా మనము చాలా ఇంపార్టెంట్ టాపిక్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది. మరి సో వీటి మీద మన కొన్ని సెల్ఫ్ టెస్ట్గా కొన్ని ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ మీకు ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చినవి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి అవి ప్రాక్టీస్ చేస్తే ఈ కాన్సెప్ట్ మీకు ఎంతవరకు అర్థమైందనే విషయం కూడా మనకు తెలుస్తుందన్నమాట. మరి నెక్స్ట్ వీడియోలో సో అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఆఫ్ సర్డ్స్ గురించి మనము తెలుసుకుందాం. సో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.